మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ పై కాల్పులు కలకలం సృష్టించాయి. దొంగను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నల్గొండ జిల్లా పోలీసులు 4 రోజులుగా ఓ దొంగ కోసం గాలిస్తున్నారు. ఆదిభట్ల వద్ద లారీలో దాక్కున్నట్లుగా సమాచారం రావడంతో అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడు దాడికి యత్నించడంతో పోలీసులు అతడి కాలుపై కాల్పులు జరిపారు. అనంతరం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై ఏపీ, తెలంగాణలో పలు కేసులు నమోదైనట్లుగా సమాచారం. హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ పై కాల్పులు కలకలం సృష్టించాయి. దొంగను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లా పోలీసులు 4 రోజులుగా ఓ దొంగ కోసం గాలిస్తున్నారు. ఆదిభట్ల వద్ద లారీలో దాక్కున్నట్టుగా సమాచారం రావడంతో అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఈ క్రమంలోనే నిందితుడు దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారు. అనంతరం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై అటు ఏపీ, ఇటు తెలంగాణలో పలు కేసులు నమోదైనట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అర్ధరాత్రి ఓవరాల్ మీద కాల్పుల కలకలం రేగింది. అయితే ఈ కాల్పులకు సంబంధించి కూడా ఇటు ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సంబంధించింది కూడా అటు నల్గొండ సిసిఎస్ పోలీసులు గుర్తించి అటు నల్గొండ నుంచి తప్పించుకుని క్రమంలో అటు వారి మీదకి వస్తున్న క్రమంలో కూడా అతన్ని గుర్తించి వెంబడించి 18 వద్ద కూడా అతన్ని గుర్తించి అతని మీద కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇతని మీద అనేక కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆదిభట్ల పొజిషన్ పరిధిలోని బొంగుళూరు గేట్ సమీపంలో సాగర్ రహదారిపైన పోలీసులు ఈ మోస్ట్ వాంటెడ్ ఇద్దరి మీద కాల్పులు జరిపినట్లుగా ప్రసారానికి తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత సమాచారం వస్తుంది. అర్ధరాత్రి సుమారుగా 1 గంట ప్రాంతంలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. రైట్, థాంక్యూ కిరణ్.